ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ఎంఆర్పీఎస్ నూగూరు వెంకటాపురం వాచేడు మండలాల ఇన్ఛార్జ్ వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అక్టోబర్ 7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్లు వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాల్పడడం సరికాదని, అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయ వ్యవస్థలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, ఈ డిమాండ్లు తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామని తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వెలుపుల మల్లేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల సీనియర్ యాసం మహేష్ మాదిగ, కోగిల మల్లికార్జున్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు యాసం రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల నాయకులు వెలుపుల రాజు మాదిగ, చెన్నం గౌతమ్ మాదిగ, పుల్లూరు ముత్తయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. కనుక ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా దీన్ని సిఫారసు చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నెల 7వ తారీఖు రోజున మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై గవాయి గారిపైన జస్టిస్ గవాయి గారిపైన జరిగినటువంటి దాడి, రాకేష్ కుమార్ రాకేష్ అనే న్యాయవాది మరి అత్యంత పాశవికంగా సుప్రీంకోర్టు జడ్జి మీదకే బూటు విసిరేసి దాడి చేసిన దాన్ని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా ఖండించినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు ఇవాళ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకుండా అందులో పనిచేసేటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది బూటితో విసిరి దాడి చేయడం అనేది ఇది మనం అందరం కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని గౌరవించకపోతే మరి అది రాజ్యాంగం మీద, ఒక భారత పార్లమెంటు వ్యవస్థ మీద కూడా దాడి చేసినట్టుగా మనము దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ, ఇకపోతే రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో మనస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ మనవాద శక్తులందరినీ కూడా కూకటి వేలుతో పెకిలించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మరి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఇవాళ బూటి విసిరేస్తే ఇవాళ అణగారిన కులాల వర్గాలకు, దళితులకు, మరి షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, ఇంకా ఈ దేశంలో అత్యంత పేదరికంగా ఉన్నటువంటి వారిపైన ఇక నిరంతరం దాడి చేసేటువంటి ఈ పాసిస్టి వ్యవస్థ, ఈ మనధర్మ శాస్త్రం అనేది మనం ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దీని అంతా కూడా మనము ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఎంఆర్ఓ గారికి మనం అందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది.